నమస్తే అండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూడబోతున్నాం? ఇవాళ పట్టులో బ్రోకెట్స్ చూపిస్తాండి, లైట్ వెయిట్ కంచిలో. అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి, అండ్ కోటా జూట్ నెట్ మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ డిజైనర్ వర్క్ సారీస్ కూడా ఉన్నాయి. వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం. ఓకే, సో ఆల్ వెరైటీస్ చూసేద్దాం. ముందు ఫస్ట్ ఏ సారీ చూస్తున్నాం? మనకి లైట్ వెయిట్ కంచిలో బ్రోకెట్ అండి ఇది. ఓకే, సారీ మొత్తం జరీ ఉన్నా కానీ వెయిట్ అనేది చాలా తక్కువతో తయారవుతుంది, లైట్ వెయిట్ గా తయారవుతుంది. దీనికి బార్డర్ వచ్చి మనకి కడ్డీ బార్డర్, ఒక 4 కడ్డీ బార్డర్స్ లాగా వేరియేషన్ తీసుకున్నారు. ఇందులో వేరియేషన్ కోసం అనేది ఈ డార్క్ రెడ్ కలర్ అనేది ఇచ్చారన్నమాట. ఈ బార్డర్ ఇలా తీసుకుంటే మనకి మిడిల్ లో ఫుల్ ఆల్ ఓవర్ జకార్డ్ డిజైన్. ఇది జకార్డ్ డిజైన్ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది 2 కలర్ వేరియేషన్ తోటి ఈ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ శారీ మొత్తం ఇలాగే మిడిల్ లో ఉంటుంది. కంప్లీట్ డిజైన్ కూడా ఫుల్ బ్రోకెడ్. బార్డర్ అయితే ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఇచ్చారనమాట. 2 కలర్ వేరియేషన్ తోటి ఇచ్చారు. ఇక్కడ మనకి ఎల్లో కలర్ తో కడ్డీ బార్డర్ అనేది చాలా నీట్ గా వీవింగ్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ మనకి వైట్ జరీతో కూడా ఒక బార్డర్ తీసుకున్నారు. ఈ వైట్ జరీ 2 బార్డర్ రైలు పట్టాలాగా మనకు వస్తుంది. దీని మధ్యలో క్రీపర్ డిజైన్ అనేది పింక్ కలర్ హైలైట్ చేస్తూ ఈ క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. దీనికి పళ్ళు తీసుకుంటే మనకి పింక్ కలర్ హైలైట్ ఉంది కాబట్టి మెయిన్ పింక్ కలర్ ఇస్తారు. ఓకే, సో పింక్ కలర్ హైలైట్ ఉంది కాబట్టి మనం పళ్ళు కూడా పింక్ కలర్ విత్ మొత్తం అంతా కూడా జరీ పింక్ కలర్ కూడా మనకి పళ్ళు కూడా ఈ వేవ్స్ డిజైన్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ తీసుకున్నారు. మిడిల్ లో శారీలో ఏదైతే వచ్చిందో డిజైన్ అదే డిజైన్ కొంచెం పెద్దదిగా ఈ పళ్ళుకి ఇచ్చారనమాట. మనకి బ్లౌజ్ కూడా పింక్ కలరే వస్తుంది. కాంట్రాస్ట్ మెయిన్ పింక్ ఉంది కాబట్టి మనకి ఈ పింక్ కలర్ అనేది బ్లౌజ్ కూడా వస్తుంది. సేమ్ బార్డర్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఎటువంటి బార్డర్ కావాలంటే ఆ బార్డర్ హ్యాండ్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,700. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 7,700. వెడ్డింగ్ టైమ్ లో అయినా చాలా బాగుంటుంది. అండ్ రిసెప్షన్స్ వీటన్నిటి కూడా చాలా రిచ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, సో నెక్స్ట్ సారీ ప్యూర్ కంచి లైట్ వెయిట్ లో టిష్యూ సారీ అండి. ఇది సారీ బార్డర్ తీసుకుంటే మనకి ఎల్లో కలర్ కడ్డీ బార్డర్ అయితే ఇచ్చారు. మిడిల్ సారీ మొత్తం మనకి ఈ సెల్ఫ్ జరీ అనేది క్రీపర్ డిజైన్ లాగా మొత్తం లతలుగా శారీ మొత్తం ఇలాగే డిజైన్ వీవింగ్ అయి ఉంటుంది. సో చాలా హెవీగా శారీ మొత్తం కూడా డిజైన్ అవుతుంది. ఓకే, శారీ దీనికి బార్డర్ స్టైల్ కి వస్తే సేమ్ పై బార్డర్ లాగా కింద కూడా కొంచెం పెద్ద బార్డర్ తీసుకున్నారు. జస్ట్ మిగతా శారీ మొత్తం ఇది కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ జరీలోనే కలిసిపోతుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ రావాలని చెప్పి మనకి ఎల్లో మన పర్పుల్ కలర్ అనేది ఇచ్చారనమాట. సో చాలా హెవీగా ఇచ్చారు. శారీ మొత్తం గోల్డెన్ ఉంది కాబట్టి కొద్ది వేరియేషన్ కనిపించాలనే ఉద్దేశంతో మనకి ఈ పర్పుల్ కలర్ అనేది ఇచ్చారనమాట. ఈ పర్పుల్ కలర్ పళ్ళులో కూడా మనకి జరీ సెల్ఫ్ టిష్యూ తోటే రిచ్ పళ్ళు నేసారనమాట వీవింగ్. ఇది కూడా మనకి ఒక లీఫ్ డిజైన్ తీసుకొని ఈ క్రీపర్ బార్డర్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ తీసుకున్నారు. మిడిల్ లో ఒక 2-3 వేరియేషన్ తోటి మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ టెంపుల్ డిజైన్ అనేది వీవింగ్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇదే పర్పుల్ కలర్ టిష్యూ బ్లౌజ్ అండి. ఇది కూడా మనకి టిష్యూ తోటే తయారవుతుంది. బ్లౌజ్ కూడా దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇది కస్టమర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,650. 7,650 ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? సో నెక్స్ట్ సారీ మనకి ఇది ప్యూర్ ఇక్కత్ పైన 3D డిజైనర్ సారీ అండి. ఇది మనకి ఇక్కత్ లో మనకి సింగిల్ వార్పు, డబుల్ వార్పు అండ్ సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్ ఇలా ఉంటాయి. ఇప్పుడు సెమీ ఇక్కత్ లో కూడా తయారవుతాయి. కానీ ఎంతైనా కానీ ప్యూర్ ఇక్కత్ లో డబుల్ ఇక్కత్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీని క్వాలిటీ అనేది తక్కువ రేటు వాటికి రాదు. 100% ఈ మెటీరియల్ వాడేటప్పుడు కూడా పట్టు మెటీరియల్ దీనికి చాలా హై మెటీరియల్ వాడతారు అనమాట. అందువల్ల ఇవి కాస్ట్ ఉంటాయి, ప్లస్ అంతే ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట శారీ. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి యాజ్ యూజువల్ గా కడ్డీ బార్డర్ అనేది ఇక్కత్ ఇచ్చారు. దీంట్లో వైట్ డిజైన్ అనేది ఇక్కత్ డిజైన్ లాగా తీసుకున్నారు, చిన్న లైన్స్ లాగా. అండ్ శారీ పై పార్ట్ అనేది ఒక పింక్ కలర్ ఇచ్చారనమాట. ఈ పింక్ కలర్ లో మనకి ఈ క్రీమ్ కలర్ అంటే వీట్ కలర్ గానీ మనకి గోధుమ కలర్ అని కూడా అంటాం, గోధుమ కలర్ లాగా డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఇది పై పార్ట్ మొత్తం ఇలాగే ఈ డ్రాప్ డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. మిడిల్ లో తీసుకుంటే మంచి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ లో కూడా డార్క్ ప్యారెట్ గ్రీన్ అనేది, సో పింక్ కూడా మంచి కాంబినేషన్ గ్రీన్ కలర్ అనేది. ఇది ఫుల్ ఆపోజిట్ కాంబినేషన్ వల్ల ఫుల్ బ్రైట్నెస్ ఉంటుంది అన్నమాట. ఈ మిడిల్ లో ఈ గ్రీన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. దీనికి మెయిన్ స్కర్ట్ బార్డర్ అనేది మెయిన్ హైలైట్ చేశారు. ఈ స్కర్ట్ బార్డర్ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ పర్పుల్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఈ 2 కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీయడం వల్ల మనకి ఈ ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ అయింది. పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్. ఈ లోటస్ డిజైన్ ని ఒకటి మనకి కంటిన్యూషన్ ఇలా కలుపుతూ లోటస్ డిజైన్ కంటిన్యూషన్ ఇచ్చారు ఇక్కత్ డిజైన్ లో. దీనికి కడ్డీ బార్డర్ యాజ్ యూజువల్ గా మనకి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారనమాట. దీనికి కూడా మనకి ఈ టెంపుల్ పళ్ళు అనేది అటు సైడ్ ఇటు సైడ్ మనకి టెంపుల్ కుట్టు తీస్తూ ఇచ్చారనమాట డిజైన్ కడ్డీ పళ్ళు తోటి. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లూ కలరే ఉంటుంది కాబట్టి ఈ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు.
మిగతా ఒకటి పెద్ద కడ్డీ బార్డర్, ఇంకొకటి చిన్న బార్డర్ కూడా అటు సైడ్ ఇచ్చారు. బ్లౌజ్ కి ఈ జరీ బార్డర్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ కి. సో సారీ మొత్తం కూడా చాలా యూనిక్ గా ఉంది. 3 కలర్ కాంబినేషన్, మనకి 3 డిజైన్ వేరియేషన్, డబుల్ ఇక్కత్తులో మనకి వేరే వేరే డిజైన్స్ సమ్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో డబుల్ ఇక్కత్తులో మనకి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి కస్టమర్ కి వచ్చే ప్రైస్ 9400. ఓకే, సో 9400 కి సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ సౌజన్య సారీ మందిలో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ పట్టుస్ అన్ని రకాల పట్టులు ఉంటాయండి. లైట్ వెయిట్ కంచి కాడి నుంచి మనకి వెంకటగిరి పట్టు గానీ, మనకి ఇక్కత్ పట్టు గానీ, బెనారస్ పట్టు గానీ, ఇలా అన్ని రకాల పట్టులు. స్టార్టింగ్ రేంజ్ పట్టులో మనకి ప్లెయిన్ ఉప్పాడ చెక్స్ లాంటి వెరైటీస్ 2800 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ప్లెయిన్ సారీస్ కూడా ఉంటాయి. మనకి కాటన్ సిల్క్ వెంకటగిరిలో ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ వస్తున్నాయి. అవి మనకి 2200-2300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది ఫ్యాన్సీ పట్టు అండి, ప్యూర్ కంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టులోనే మనకి గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్ సారీ. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి బ్లూ కలర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్ ఉంటుంది. పై బార్డర్ ఒక మీడియం సైజ్ లో కడ్డీ బార్డర్ ఉంటుంది. ఇది మిడిల్ పార్ట్ చూస్తే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఒక చిన్న ఫ్లవర్ అండ్ పెద్ద ఫ్లవర్, ఈ రెండు వేరియేషన్ తోటి మనకి పెద్ద ఫ్లవర్ లో మనకి మీనా వర్క్ ఇచ్చారు అనమాట. జరీ కలర్ అండ్ మీనా వర్క్ బ్లూ కలర్ ఇచ్చారు. మిగతా చిన్న బుట్ట అనేది ఒక మధ్యలో ఒక ఫిల్లింగ్ చేస్తూ జరీ బుట్ట ఇచ్చారనమాట. శారీ మొత్తం మనకి కంటిన్యూషన్ ఈ బుట్ట అనేది ఇలా వస్తుంది. దీనికి బార్డర్ కూడా మనకి కింద బార్డర్ కూడా పెద్దగా ఉంటుంది. ఈ బార్డర్ హైలైట్ అండి. మనకి పైన కడ్డీ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ మనకి పైన కొంచెం గ్యాప్ తోటి ఇచ్చారు. మిగతా పెద్ద బార్డర్ అనేది మనకి జకార్డ్ డిజైన్ అనేది ఇప్పుడు మహారాణి బార్డర్ అని కానీ, దర్బార్ బార్డర్ అని కానీ అంటున్నారు. ఈ వెరైటీలో కూడా మనకి రౌండ్ సర్కిల్ డిజైన్ అనేది తీసుకొని ఈ జకార్డ్ డిజైన్ అనేది వీవింగ్ చేశారు అన్నమాట. దీనికి పళ్ళు కూడా మనకి ఈ బార్డర్ ఏదైతే బ్లూ కలర్ ఉందో అదే డార్క్ కలరే మనకి పళ్ళు కూడా వస్తుంది. సో ఇది కూడా చాలా హెవీగా రిచ్ గా మనకి పళ్ళు కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. ఈ పళ్ళులో కూడా మనకి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇందులో కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకొని అదే కంటిన్యూషన్ బ్యాక్గ్రౌండ్ జరీ ఈ అవుట్ లైన్ మొత్తం మనకి ఈ బ్లూ కలర్ అనేది హైలైట్ అయ్యే విధంగా ఈ పళ్ళు డిజైన్ క్రియేట్ చేశారు. దీనికి పైన ఈ లోటస్ డిజైన్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకి రౌండ్ సర్కిల్ డిజైన్ అనేది ఈ రెండింటికి వేరియేషన్ కోసం ఈ డిజైన్ అనేది వీవింగ్ చేశారు అనమాట. దీనికి పళ్ళు కూడా మనకి డార్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఇలాగే డార్క్ కలర్ బ్లూ కలర్ దీనికి కూడా మనకి 2 సైడ్స్ 2 రకాల బార్డర్లు ఇచ్చారు. ఈ 2 రకాల బార్డర్ లో ఏది హైలైట్ అయితే అది మనకి బ్లౌజ్ కి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో సారీ మొత్తం కూడా చక్కగా కలర్ కాంబినేషన్ గ్రాండ్ లుక్. అండ్ దీని కాస్ట్ వచ్చి 8500. ఓకే, సో 8500 కి సారీ ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి JNTU to HMT హిల్స్ రోడ్ లోని అడ్డుగుట్ట సొసైటీలో ఉన్న సౌజన్య సారీ మందిర్ లో ఉన్నాయి. ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ ఖాదీ సిల్క్ అండి. ఇది ఖాదీ సిల్క్ మంచి బ్రైట్ ఎల్లో, చాలా బ్రైట్. ఇది హ్యాండ్లూమ్ లో తయారవుతుంది కాబట్టి మనకి ఈ స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. బార్డర్ అంటే మనకి బార్డర్ కి అండ్ మిడిల్ కలర్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ కి ఈ 2 వేరియేషన్ ఉంటుంది అనమాట. ఈ 2 ఒకదానికొకటి కలవు అనమాట. 2 కలర్లు. ఇక్కడ బార్డర్ మొత్తం కంప్లీట్ కుట్టు బార్డర్ వస్తుంది. ఇది బార్డర్ తీసుకుంటే మనకి కంప్లీట్ గా ఈ ప్యూర్ జూట్ మెటీరియల్, ఈ ప్యూర్ జూట్ మెటీరియల్ అనేది మనకి ఒక కడ్డీ బార్డర్ లాగే తీసుకున్నారు అనమాట. మిడిల్ కలర్ లో మంచి లెమన్ ఎల్లో. ఈ ప్యూర్ జూట్ నేయడం వల్ల మనకి ఒక సన్న లైన్స్ లాగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. దీంట్లో కూడా మనకి మిడిల్ లో వచ్చి ఈ ఫ్లవర్ డిజైన్ యాంటిక్ జరీ తోటే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది చేయబడింది. ఇది యాంటిక్ డిజైన్ కాబట్టి మనకి అంత డార్క్ గా కనిపించదు, చాలా సోబర్ గా డిసెంట్ గా ఉంటుంది. సో మనకి సారీ మొత్తం కూడా బుట్టీస్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా అలాగే మనకి కొంచెం పెద్ద బార్డర్ తీసుకొని ఈ జూట్ మెటీరియల్ అనే దాంతో మనకి ఈ కుట్టు వర్క్ అనేది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. పళ్ళు కూడా ఈ జూట్ మెటీరియల్ తోటి మనకి పళ్ళు కూడా వీవింగ్ చేస్తారు అనమాట. ఇది కంప్లీట్ ఇందులో టోటల్ ప్లెయిన్ అయినా కానీ చాలా రిచ్ లుక్ ఉంటుంది. టోటల్ ప్లెయిన్ అయినా కానీ ఇలాగే రిచ్ లుక్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఈ జూట్ మెటీరియల్ తోటి వీవింగ్ చేస్తారు. ఇది ప్యూర్ జూట్ కాబట్టి ఇది మంచి ఫ్యాబ్రిక్, ప్యూర్ ఒరిజినల్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇందులో కలర్స్ ఉంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ అదే సేమ్ మనకి ఫ్యాబ్రిక్ లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, సో దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ 7350. 7350. సో ఒక్కసారి వేసుకొని చూద్దాం. ముఖ్యంగా మనకి ఈ బార్డర్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. సో మనం ఇలా వేసుకున్నా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. చాలా రిచ్, మెయిన్ గా ఈ బ్రైట్ కలర్ వల్ల చాలా రిచ్ గా ఉంటుంది. సో మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఈ పళ్ళు వల్ల కూడా మనకి చాలా హైలైట్ అయింది. సో బ్రైట్ కలర్ కాంబినేషన్, బుట్టి వర్క్, అండ్ ముఖ్యంగా ఇదంతా కూడా యాంటిక్ స్టైల్, ఒక యూనిక్ పీస్ ఉన్నట్టు ఉంది.
ఓకే అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఇది లంగావని వర్క్ సారీ అండి, డిజైనర్ సారీ ఇది, పార్టీ వేర్. దీనికి ఇది మెయిన్ మనకి జార్జెట్, షిమ్మర్ జార్జెట్ అంటారు. షిమ్మర్ జార్జెట్ అంటే మనకి టోటల్ సారీ మొత్తం ఈ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది, 2.5 మీటర్ ఓనికి వస్తుంది. ఇది టోటల్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది బార్డర్ తీసుకుంటే మనకి నెట్ ప్యాచ్ బార్డర్ వస్తుందండి. నెట్ ప్యాచ్ మీద కూడా మనకి వర్క్ డిజైన్ అనేది స్టోన్ వర్క్ తోటి అండ్ జరీ వర్క్ తోటి ఎంబ్రాయిడింగ్ అయి ఉంటుంది. దీనికి పైపింగ్ మనకి గోల్డ్ పైపింగ్ అంటే మనకి పింక్ కలర్ ఇచ్చారు అనమాట. ఈ పింక్ కలర్ వల్ల ఈ గోల్డ్ పైపింగ్ అనేది హైలైట్ అయింది అనమాట. సారీ ఇది 2.5 మీటర్ ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి దీనికి మెయిన్ మనకి ఈ ఫిల్డ్ స్పాట్ అనేది హైలైట్. మనకి జీరో నెట్ మెటీరియల్ తీసుకున్నారు కదా ఫిల్డ్ పార్ట్ లో. ఈ నెట్ మెటీరియల్ పైన మనకి ఈ జరీ వర్క్ అనేది మనకి స్టాండర్డ్ వర్క్ ఉంది అనమాట. ఈ వర్క్ కూడా మనకి నీట్ గా స్టాండర్డ్ వర్క్ ఉంది. దీనిపైన కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. దాని తర్వాత మనకి ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ బంచెస్ అంతా మనకి మల్టీ కలర్ సేమ్ ఒక ఫ్లవర్ బంచెస్ లాగానే ఇచ్చేసారు అనమాట. ఇందులో కూడా మనకి మల్టీ కలర్ యూస్ చేశారు. పార్సీ వర్క్ అంటారు ఇది. ఈ పార్సీ వర్క్ లో కూడా మనకి ఇది కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట. కింద బార్డర్ చూస్తే మనకి సేమ్ బార్డర్ అనేది నెట్ ప్యాచ్ పైన కంటిన్యూషన్ ఇచ్చారనమాట. సేమ్ త్రోట్ ఫిల్డ్ స్పాట్ మొత్తం ఇలాగే ఉంటుంది, ఇలాగే హైలైట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి మంచి రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలాంటి బ్రైట్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. దీనికి కూడా మనకి ప్యాచ్ తీసుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్ కి ప్యాచ్ అనేది ఇచ్చారు అనమాట. ఇది సారీ మొత్తం కూడా మనకి చాలా గ్రాండ్ గా చాలా హైలైట్ పార్టీ వేర్ సారీ ఉంది. ఫ్యాన్సీగా ఉంది, చాలా ఫ్యాన్సీగా ఉంది. దీని రేట్ కూడా చాలా రీజనబుల్, 3200 ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 3200 కి సారీ అవైలబిలిటీ ఉంది. ఓకే, అండ్ ఈ సారీస్ అవన్నీ చూడాలంటే మనకి ఫేస్బుక్ కానీ ఏదైనా అకౌంట్, మనకి ఫేస్బుక్ అకౌంట్ సౌజన్య సారీ మందిర్ అని ఫేస్బుక్ లో మనకి ఐడియా ఉంది. అండ్ యూట్యూబ్ లో కూడా మనకి సౌజన్య సారీస్ అంటే యూట్యూబ్ లో కూడా మనకి వీడియోస్ అన్ని ప్లే అవుతాయి. అండ్ ఫేస్బుక్ లో లాగిన్ అయినా కూడా సౌజన్య సారీ మందిర్ కొడితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది షిఫాన్ సారీ అమ్మ, షిఫాన్ పార్టీ వేర్ వర్క్ సారీ ఇది. దీనికి మెయిన్ బార్డర్ చూస్తే మనకి పింక్ కలర్ మీద జరీ వర్క్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది కూడా చాలా నీట్ గా స్టిచ్చింగ్ అయి ఉంటుంది. అందులో కూడా మనకి ఈ చెంకి బటన్ చెంకి అనేది మనకి స్టిచ్ అయి ఉంటుంది. కింద మనకి ప్యాచ్ మన పైపింగ్ బార్డర్ లాగా ప్యాచ్ బార్డర్ ఇచ్చారు అనమాట, జరీ గోట్ ప్యాచ్. మిగతా శారీ మొత్తం ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం స్టోన్ వర్క్ తోటి మనకి స్టిచ్చింగ్ హైలైట్ అవుతుంది. దీనికి బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ లో కూడా మనకి నెట్ బార్డర్ లో మల్టీ కలర్ వర్క్ తోటి మనకి ఇది మ్యాటీ వర్క్ అంటారు. మనకి మ్యాటీ వర్క్ కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో తీసుకొని ఇచ్చారనమాట. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా స్టోన్ వర్క్ అండ్ ఆ ఫ్రిల్ వర్క్ దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది. మనకి ప్లెయిన్ మన టిష్యూ బ్లౌజ్ అనేది గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. ఓకే, సో బ్లౌజ్ హైలైట్ అవడం కోసం మనం మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకొని అండ్ బార్డర్ కూడా యాస్టీస్ మనకి ఇదే విధంగా ఉంటుంది. సో దీని కాస్ట్ 2300 కి కస్టమర్ ప్రైస్. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ జూట్ నెట్ కోట అండి ఇది, బెనారస్ మెటీరియల్. మనకి బార్డర్ తీసుకుంటే ఇది 3 కలర్ వేరియేషన్ తోటి బార్డర్ ఇచ్చారు. అండ్ గ్రీన్ కలర్ గోట్ ప్యాచ్ ఇచ్చారు. అండ్ జరీ కలర్ తోటి పైపింగ్ అండ్ పింక్ కలర్ తోటి కూడా మనకి ఒక లైన్ బార్డర్ లాగా తీసుకున్నారు అన్నమాట. ఇందులో కూడా మనకి జరీ లాగా మనకి వీవింగ్ ఇచ్చారు. ఇది శారీ మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుంది, చిన్న మిర్రర్ వర్క్, మనకి ఈ డ్రాప్ డిజైన్ లాగా మిర్రర్ వర్క్ వస్తుంది. ఇందులో గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి స్టిచ్చింగ్ అయి ఉంటుంది చుట్టూ అవుట్ లైన్ అంతా మిర్రర్ వర్క్ కి. ఈ శారీ బార్డర్ లో వస్తే మనకి స్కర్ట్ బార్డర్ మన హార్స్ డిజైన్ అండి. ఇది హార్స్ డిజైన్ కూడా మనకి పింక్, ఎల్లో, గ్రీన్ అండ్ 3-4 కలర్స్ తోటి బ్లాక్ పైన ఫుల్ ఎలిగేట్ గా బ్రైట్ గా ఉంటుంది. ఇది మనకి ఈ బార్డర్ మొత్తం ఈ ట్రీ డిజైన్ అండ్ హార్స్ డిజైన్ రెండు ఆపోజిట్ లో ఉన్నట్లుగా మనకి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అనమాట. శారీ బార్డర్ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ చూస్తే మనకి పైన వచ్చినట్లే 3 కలర్స్ తోటే వస్తుంది అనమాట. ఇది త్రూ అవుట్ 3 సైడ్స్ ఈ బార్డర్ కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఈ చిన్న మిర్రర్ వర్క్ ఉంటుంది అండ్ ఆ బార్డర్ హార్స్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి కడ్డీ బార్డర్ అనేది 3 వేస్ ఇలా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ మెయిన్ హైలైట్ ఇస్తారు. ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో అది మనకి ఈ జీరో నెట్ మెటీరియల్ పైన మొత్తం టోటల్ మగ్గం వర్క్ తోటి అండ్ పింక్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ బాక్స్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. దీనికి హ్యాండ్స్ కూడా మనకి ఈ బార్డర్ అనేది ప్యాచ్ ఇచ్చారు. దీంట్లో మనకి కలర్స్ కూడా ఒక 7 కలర్స్ 8 కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి వచ్చే ప్రైస్ వచ్చి 2300. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 2300. అండ్ దీంట్లో చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయన్నారు. సో సేమ్ ఇలాంటిదే వేరే కలర్ ఏదైనా కట్టి చూద్దామా? మనకి బొమ్మకి ఒకటి కట్టి చూపిస్తాం. ఓకే, డెఫినెట్ గా.
సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, ఇందులో ఇంతకుముందు మనం బ్లాక్ శారీ చూసాం, ఇప్పుడైతే చక్కగా మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ చూస్తున్నాం జూట్ నెట్ శారీలో. సో కడ్డీ బార్డర్ వస్తుంది మనకి టాప్ అంతా కూడా, అండ్ దానికి అవుట్లైనింగ్ మనకి ఎల్లో కలర్ ఇచ్చారు, అండ్ కింద కూడా మనకి గ్రీన్ కలర్తో జస్ట్ ఫినిషింగ్ అవుట్లైన్ ఇచ్చారు, దాని మీద కూడా మనకి జరీ వర్క్ ఉంటుంది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మంచిగా మిర్రర్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్నగా, అది కూడా గ్రీన్ కలర్. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న మిర్రర్ వర్క్ ఇచ్చారు. అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే చాలా హైలైట్ చేశారు, ఆరెంజ్ కంటే బ్రైట్ ఆరెంజ్కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో హార్స్ డిజైన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ డిజైన్తో కంప్లీట్ మిర్రర్ వర్క్ అండ్ బ్లాక్ వర్క్ వస్తుంది. అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే పై బార్డర్ ఏ విధంగా ఉందో కింద బార్డర్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. గ్రీన్ కలర్ బార్డర్, ఖడ్డీ బార్డర్ అండ్ అవుట్లైన్ అంతా కూడా ఎల్లో కలర్తో అవుట్లైన్ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్లో కూడా మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఉంటుంది, అది కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫుల్ మిర్రర్ వర్క్ ఉంటుంది మనకి. అండ్ కింద చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే డిజైన్ ఉందో హార్స్ వర్క్, కింద కూడా సేమ్ అదే హార్స్ వర్క్ చూస్తాం. అండ్ దాని కింద కూడా సేమ్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్లో అండ్ అక్కడక్కడ మిర్రర్ వర్క్తో అండ్ ఈ హార్స్ డిజైన్తో చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు కూడా మనకి సెపరేట్గా ఏమి ఉండదు, ఏదైతే కడ్డీ బార్డర్ ఉందో అదే మనకి ఇలా 3 బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీనికి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి నెట్ మీద ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనం కుట్టించుకుంటే సేమ్ డిజైనర్ బ్లౌజ్లో చాలా బాగుంటుంది. సేమ్ బెనారస్ జూట్ నెట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిజైనర్ వేర్, కొత్త డిజైనర్ వేర్ సరే అండి. ఇది బార్డర్ కూడా మనకి ఎల్లో కలర్ అండ్ జరీ ప్యాచ్ అండ్ పింక్ కలర్ ప్యాచ్. ఈ పింక్ కలర్ ప్యాచ్ మీద కూడా మనకి గోల్డెన్ ప్రింట్ అనేది ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారనమాట. ఈ శారీ మొత్తం మిర్రర్ వర్క్ అనేది మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ తోటే, దీనికి మధ్యలో మనకి చిన్న పూసు కూడా ఇచ్చారు వీవింగ్ మన స్టిచ్చింగ్. కంటిన్యూషన్ శారీ మొత్తం మిర్రర్ డ్రాప్ డిజైన్ లాగా ఉంటుంది. చీర మొత్తం ఇలాగే దగ్గరగా ఉంటుంది. బార్డర్కి వస్తే మనకి బార్డర్ అనేది మెయిన్ హైలైట్ చేశారు. ఇందులో మనకి 2 చిలకలు ఇట్లా చెట్టు పైన కూర్చున్నట్లుగా, ప్లస్ ఫ్లవర్ డిజైన్ అండ్ లోటస్ డిజైన్, ఇవన్నీ కలిపి మనకు ఒక బంచెస్ లాగా కంటిన్యూషన్ క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. శారీ మొత్తం కంటిన్యూషన్ బార్డర్ ఇలాగే వచ్చేస్తుంది. కింద బార్డర్ తీసుకుంటే మనకి గోల్డెన్ అండ్ పింక్ అండ్ ఎల్లో కలర్ ఈ 3 కాంబినేషన్ తోటి ఇచ్చారు. ఈ బార్డర్ అనేది మనకి శారీ 3 పక్కల ఇలాగే వస్తుంది. దీనికి బ్లౌజ్ అనేది మెయిన్ హైలైట్ అండి. బ్లౌజ్ టోటల్ ఫుల్ వర్క్ తోటి ఇస్తారన్నమాట. కంప్లీట్ వర్క్. ఏ కలర్ కాంబినేషన్స్ అయితే మనం బార్డర్ లో తీసుకున్నామో నెట్ పైన కూడా మనకి ఈ మ్యాటి వర్క్ అనేది ఉంటుంది. ఇది టోటల్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితేనే ఉంటుందన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. దీనికి ప్యాచ్ కూడా హ్యాండ్స్ కి వస్తాం మనకి ఈ శారీలో వచ్చిన బార్డర్ ఇచ్చారనమాట. ఇందులో మనకి కలర్స్ కూడా దాదాపు ఒక 8 కలర్స్ 7 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మంచి బ్రైట్ కలర్స్ ఉంటాయండి. మెటీరియల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. కస్టమర్ కి వచ్చే ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2300. సో ఆఫ్టర్ డిస్కౌంట్ 2300. ముఖ్యంగా డైలీ ఆఫీస్ వేర్ వీటన్నిటికీ చాలా డీసెంట్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది ప్యూర్ బనారస్ హ్యాండ్లూమ్ కోరా అండి. ఇది ప్యూర్ బనారస్ కోరా మెటీరియల్ తోటి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మీదే తయారవుతుంది. హ్యాండ్లూమ్ మీదే తయారవుతుంది ఈ ఫ్యాబ్రిక్ తోటి. ఇది బార్డర్ తీసుకుంటే మనకి ఒక పర్పుల్ గోట్ బార్డర్ అని ఇచ్చారు. ఆ తర్వాత మనకు ఒక 4-5 లైన్స్ తోటి జరీ బార్డర్ అండ్ కడ్డీ బార్డర్, ఇలాగే ఇది కడ్డీ బార్డర్ అనేది కంప్లీట్ ఇచ్చారు. ఇది మిడిల్ లో శారీ మొత్తం ఒక పెద్ద డ్రాప్ డిజైన్ లాంటి డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి జరీ లాగా ఉంటుంది, కానీ జరీ మెటీరియల్ కాకుండా ఒక థ్రెడ్ మెటీరియలే ఈ జరీ లుక్ తోటే ఉంటుంది. ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే దగ్గరగా ఉంటుంది ఈ బుట్టి. దీనికి మెయిన్ స్కర్ట్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఉంటుంది. ఇందులో మనకి రా సిల్క్ అనే మెటీరియల్, జూట్ మెటీరియల్ అనే దాంతో కలర్ఫుల్ గా ఇవి కలర్ డై అయ్యి వస్తుంది అనమాట. మనకి మామూలు క్రీమ్ కలర్ తోటే ఉండేది, ఇప్పుడు కలర్ డై అయ్యి మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, ఈ 3-4 కలర్స్ తోటే మనకి బార్డర్ మొత్తం కంటిన్యూషన్ ఈ ఫ్లవర్ వస్తుంది అనమాట. శారీ మొత్తం బార్డర్ అంతా అలాగే ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఈ మల్టీ కలర్ తోటే ఈ వేవ్స్ డిజైన్ తీసుకుని ఆ 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3-4 కలర్స్ తోటే మనకి ఈ వేవ్స్ డిజైన్ అనేది పళ్ళు క్రియేషన్ అవుతుంది. ఇది సెల్ఫ్ ఉంది కాబట్టి శారీ మొత్తం, దీనికి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా ఈ జరీ అనేది మనకి ఇస్తారు అన్నమాట. ఇది ప్యూర్ బనారస్ కోరా హ్యాండ్లూమ్ మెటీరియల్ అన్నమాట. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తయారవుతుంది కాబట్టి చాలా రిచ్ గా కూడా ఉంది, మంచి గ్రాండ్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ కస్టమర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ 5900. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 5900 కి సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఇది హ్యాండ్లూమ్ నెట్ అండి. ఇది హ్యాండ్లూమ్ నెట్ పైన మనకి ప్యాచ్ వర్క్ సారీ. మనకి బార్డర్ తీసుకుంటే మనకి సేమ్ మన ప్యాచ్ అనేది గోల్డ్ కలర్ తోటి ప్యాచ్ తీసుకున్నారు. దానికి కొద్దిగా మనకి వైట్ బ్లాక్ కలర్ అనేది పైపింగ్ తీసుకున్నారు. దాని తర్వాత మనకి వైట్ కలర్ వేవ్స్ డిజైన్ తోటి వైట్ కలర్ ప్యాచ్ కోరా మెటీరియల్ తోటి ప్యాచ్ తీసుకున్నారు.
మిడిల్లో వస్తే మనకి నెట్ మెటీరియల్ తోటి మనకి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ బుట్టి తోటి మనకి మిడిల్లో మొత్తం నెట్ కలర్ పార్ట్ వస్తుంది, నెట్ మెటీరియల్ తోటి మిడిల్ పార్ట్ వస్తుంది. సేమ్ బార్డర్ కూడా మనకి వైట్ కలర్ కోరా మెటీరియల్ పైన ఈ వేవ్స్ డిజైన్ అనేది సేమ్ బార్డర్కి వస్తుంది. అలాగే మనకి ప్యాచ్ బార్డర్ అనేది పైన వచ్చినట్లుగానే 3 సైడ్స్ కూడా శారీకి ఇలాగే ఉంటుంది. రెడ్ వస్తుంది. శారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ తోటి గోల్డెన్ కలర్ తోటి ఈ బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట. ఇది కస్టమర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 వస్తుందండి. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 కి వస్తుంది. చక్కగా పార్టీ వేర్ కింద కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది రిచ్ కాటన్ అండి. ఇది రిచ్ కాటన్ లో మనకి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. హ్యాండ్లూమ్ కాటన్ ఇది మనకి చేతి మొగ్గలపైన తయారవుతుంది. ఇది టోటల్ సెల్ఫ్ డిజైన్. శారీ పింక్ కలర్ ఉంటుంది కదా, దానిపైన వైట్ కలర్ తోటి మనకి సెల్ఫ్ జకాట్ డిజైన్ అనేది వ్యూలోనే వచ్చేస్తుంది. టోటల్ నేసేటప్పుడే ఈ డిజైన్ అనేది క్రియేషన్ అవుతుంది. ఇది బార్డర్ లో చూస్తే కూడా సెల్ఫ్ డిజైన్ తోటి ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఉంటుంది. అండ్ బ్లూ కలర్ మీద మనకి మ్యాంగో డిజైన్ అనేది మనకి సెల్ఫ్ డిజైన్ లోనే వచ్చేస్తుంది. శారీ మొత్తం బార్డర్ ఇలాగే ఉంటుంది. మిడిల్ లో కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ బార్డర్ చూస్తే కూడా మనకి 2 కలర్ వస్తుంది. ప్లస్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది. మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటే రిచ్ పళ్ళు ఉంటుంది. ఇది సమ్మర్ స్పెషల్ కోసమని ఈ వెరైటీస్ ఎక్కువ తెప్పిస్తున్నాము. ఇందులో చాలా కలర్స్ సమ్ డిజైన్స్ ఉంటాయి. రేట్ కూడా మనకి హ్యాండ్లూమ్ మెటీరియల్ కాబట్టి రేట్ కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నాము. సో బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ లో ఇట్లా సెల్ఫ్ ఇచ్చేస్తారు. ఇది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. రేట్ కూడా 1440 కి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ ప్రైస్ 1440. అండ్ దీంట్లో కాటన్ సారీస్ లో మనం కలర్స్ చాలా ఉంటాయి. ఇది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ ప్రింటెడ్ కాటన్స్ లో మనకి సమ్మర్ కోసం కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను. ఇది ప్యూర్ కాటన్ ప్రింటెడ్ శారీ అండి. ఇది మనకి కాటన్ ప్రింటెడ్ శారీస్ లో కూడా మామూలు ఆర్డినరీ డిజైన్ కాకుండా చాలా వరకు ఇట్లాంటి యూనిక్ డిజైన్స్ అనేటివి మనం ఎక్కువ తెప్పిస్తామండి. ప్రతి డిజైన్ కూడా కాటన్ శారీస్ లో అన్ని డిజైనర్ ప్రింట్లే ఉంటాయి. కానీ పెద్దవాళ్ళకి మాత్రం ఒక చిన్న చిన్న ప్రింట్లు అనేటివి సపరేట్ గా కొన్ని తయారు చేపిస్తాం, డిజైన్ చేపిస్తాం. ఇవి మాత్రం కొంచెం చిన్న ఏజ్ వాళ్ళందరికి కూడా మనకి ఇట్లా వస్తుంది. పళ్ళు కూడా మనకి ఇట్లా వస్తుంది. సో పికాక్ డిజైన్ తో పళ్ళు కూడా చేసుకుంటాం. ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ వేరియేషన్ ఉంటాయి. వాటిలో ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ కూడా మనకి కాటన్ లో డిఫరెంట్ ప్రింటెడ్ వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్లు ఉంటాయి. అన్ని లంగావోని స్టైల్ అండ్ డిజైనర్ వేర్ స్టైల్ లోనే ఉంటాయి అన్నమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనకి రేట్ కూడా 500, 550, 575 ఇలా 400 నుంచి మన దగ్గర మంచి రెగ్యులర్ యూస్ కి చాలా 350 లో కూడా ఉంటుంది. కానీ అది క్వాలిటీ అంత డ్యూరబిలిటీ ఉండదు. ప్లస్ ఈ రేట్ లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. కలర్ కూడా ఫుల్ గ్యారంటీడ్ ఉంటుంది అన్నమాట. వాషబుల్ లో కూడా ఫుల్ గ్యారంటీ కలర్ అనేది ఉంటుంది. ఓకే అండి కొండయ్య గారు, మరి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చెప్పినట్టు పట్టు శారీస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్, కాటన్ వేర్ సమ్మర్ వచ్చింది కాబట్టి అన్ని వెరైటీస్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్.